బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ హయాంలోనే కట్టారని, వాళ్ల హయాంలోనే కూలిపోయిందని విమర్శించారు. ఎవ్వరు అడ్డు వచ్చినా మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఏర్పాటు చేసి తీరుతామన్నారు సీఎం రేవంత్. మూసీ మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నామన్న రేవంత్ మూసీని అద్భుతంగా తయారు చేసుకుందామని తెలిపారు. ఈటల రాజేందర్ దొంగల పక్షాన నిలవద్దన్న సీఎం ఈటల అంగి మారింది కానీ వాసన మారలేదంటూ సెటైర్లు వేశారు. మూసీ అభివృద్ధికి కేంద్రాన్ని నిధులు అడిగేందుకు ఈటల ఢిల్లీ రావాలన్నారు సీఎం రేవంత్. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను నిర్మించిన ఇంజనీర్లను ఆదర్శం తీసుకుంటారా? నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా? నిజాం సాగర్ ను కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా? నిజాం షుగర్ నిర్మించిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా? లేకపోతే కాళేశ్వరం కట్టిన వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారా? మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ మాటలు మాట్లాడుతున్న మంత్రులకు నేను సూటిగా సవాలు విసురుతున్నా. మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గరికి పోదామా? మీరు వేసిన రోడ్ల దగ్గరికి పోదామా? మీరు నిర్మించిన అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్దామా? ఈరోజు మేము కూర్చుంటున్న సచివాలయానికి మీరు వస్తారా? లేకపోతే 1,00,000 కోట్లు ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజ్ల దగ్గరికి వెళ్దామా? మీరే కడితిరి, మీరే మింగుతిరి, మీరు ఉండగానే కూలిపాయి. ఇప్పటికీ డిపిఆర్ లేదు. వినోద్ కుమార్ గారిని ఓడించారు, కల్వకుంట్ల కవిత గారిని ఓడించారు. 6 నెలలు తిరిగే లోపల ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఒకరికి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం పోతే ప్రజలు తిరస్కరిస్తే, ప్రజలు తిరస్కరించింది కాబట్టి పక్కన పెట్టాలని ఆలోచన చేయకుండా ఎంబడే వాళ్ళ కుటుంబ సభ్యులకు నియామక పత్రాలు ఇచ్చింది. కానీ 2017లో నోటిఫికేషన్ ఇచ్చిన మీ ప్రిన్సిపల్స్ని ఎందుకు నియామకం చేయలేదు? 2017లో నోటిఫికేషన్ ఇచ్చిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ని ఎందుకు నియామకం చేయలేదు? మల్లన్న సాగర్ల భూ నిర్వాసితులను నువ్వు పోలీసులతో కొట్టించి, గుర్రాలతో తొక్కిచ్చి కొట్టినావు కదా. ఇవాళ వాళ్ళందరినీ హక్కున పెట్టి చేర్చుకోవడానికి అధికారులను ఇళ్ళు పంపించి, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి, తవ్వకర్సులకి 25,000 ఇచ్చి, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి నేను ఏర్పాట్లు చేస్తున్నా. ఇదేమన్నా తప్ప? వాళ్ళ పిల్లలు వాళ్ళు మూసీలో బతికిను, మురికిల్లే బతికిను, మురికిల్లే చచ్చిపోయారు. రేపు వాళ్ళ పిల్లలు కూడా ఆ మురికిల్లే పెరిగి మురికిల్లే చచ్చిపోయి మురికిల్లే ఉండాలన్న వాళ్ళు. ముందు రోజు హరీష్ కేటీఆర్ మాట్లాడితే తెల్లారి అదే జిరాక్ తీసుకొచ్చి రాజేందర్ అన్న చదువుతున్నాడు. కనీసం భాషనైనా మార్చుకో రాజేందర్ అన్న. నువ్వు అందులో ఉండొచ్చినావు అని ఇంత బానిసత్వం వాళ్ళకు చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను మెడలాటి దొబ్బినప్పుడు తెలంగాణ సమాజం నీ పక్కన నించున్నది. వాళ్ళ పక్కన నించోకు, దొంగల పక్కన, తెలంగాణ ప్రజల పక్కన నించో. ఇవాళ నేను ఢిల్లీకి పోతున్నారా? రేపు మోడీ దగ్గరకు పోదాం. సబర్మతి రివర్ ఫ్రంట్లో 64,000 కుటుంబాలను బయటకు పంపించిండు ఆయన. 40 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉందో, 25,000 కోట్ల రూపాయలు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కి అడుగుదాం మోడీ గారిని. ఎందుకు ఏడు మోడీ గారు మనకు? ఇక ప్రతోడు బయలుదేరుతాడు. రోజు మీరు కూడా చూసింటారు, నా మీద పోవాలి బుల్డోజర్, నా మీద పోవాలి అంటాడు. హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ ఎన్ని కొనాలా మీకోసం బుల్డోజర్లు? యాడుండే అసలే మీరు 7 లక్షలు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళి తీస్తే మీకోసం యాడ్కెళ్ళి కొనాలి నేను? వాళ్ళని ఏం లేదబ్బా, ఒకటే వస్తే మూసి అంచుపొంచున్న వాళ్ళకి, నా దోస్తులకు అందరికి ఒకటే సూచన, పట్టుకొని వారం రోజులు ఆనే కూర్చోబెట్టురు మూసీలా. ఏమొద్దు, వాళ్ళని ఒక్క వారం ఆడు ఉండమనుండ్రి. ఇట్లొచ్చుడు అట్లా ఓవుడు కాదు, స్టేజ్ల మీద క్యాట్ వాక్ చేసినట్టు వచ్చి ఇట్లొచ్చి వెళ్ళిపోయినట్టు కాదు. ఒక వారం రోజులు హరీష్ రావును, కేటీఆర్ను, రాజేందర్ను ఆ మూసి అంచున పేదోళ్ళు ఉన్న కాడ ఒక వారం వాళ్ళని ఆడు ఉంచుర్రి. వాళ్ళ కష్టాలు తెలుస్తాయి.